ఎర్రగుంట్ల మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున 22 నుండి బయలుదేరి 30కి దర్శనం అవుతుంది. 21వ తేదీ వరకు విపరీతమైన వెండలు ఉండేటి. ఆ స్వామివారి మహిమతో సూర్య భగవానుడు కూడా మన వెంకటేశ్వర స్వామి వారు ఆర్డర్ ఇచ్చినట్టుంది. కాబట్టి చల్లని వాతావరణం, భక్తులకు ఎక్కడే గాని ఎండ కూడా సోకలేదు, ఒక సూర్యరశ్మి కూడా సోకకుండా భక్తాదులకు సహకరిస్తూ వస్తున్నాడు భగవంతుడు కూడా. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. జూన్ 22వ తారీఖు ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఎర్రగుంట్ల చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది భక్తులు పాదయాత్రగా తిరుమలకు బయలుదేరడం జరిగింది. పాదయాత్రలో ఈరోజు 5వ రోజు ఇక్కడ కోడూరు దగ్గర సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర టిఫిన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గడిచిన 5 రోజులుగా అనేక మంది పెద్దలు, మహిళలు పాదయాత్రలో ఎంతో అద్భుతంగా, ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇదే ఉత్సాహంతో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోవడానికి మాకు స్వామివారు అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఈ పాదయాత్ర భజనలతో, కోలాటంతో, మంగళ బ్యాండ్ వాయిద్యాలతో, ప్రతిరోజు గోవిందనామస్మరణతో ఈ పాదయాత్ర పూర్తి ఆధ్యాత్మికతతో జరుగుతూ ఉంది. ఇదే ఆధ్యాత్మికతతోనే తిరుమల వరకు ఈ పాదయాత్రను నడిపించాలని చెప్పేసి ఏడుకొండల వాడిని మేము కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు ఈ పాదయాత్రకు పూర్తిగా ఉన్నాయి కాబట్టి 5 రోజులు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మిగతా దూరం కూడా స్వామివారి ఆశీస్సులతో ఈ పాదయాత్ర పూర్తి కావాలని, స్వామివారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పేసి మేము స్వామివారిని వేడుకుంటా ఉన్నాం. గోవిందా. అక్క సార్ ఫోటో తీసారా? ఎంతమ్మా వయసు ఇప్పుడు? 70 దాటినాయా? 60 దాటినాయి. ఓకే 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 ఓకే. మోకాలు నొప్పికి ఆపరేషన్ చేస్తున్నారు సార్. అయినా కూడా నడుస్తున్నావు.